నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై ఖండించిన ముస్తాబాద్ జెడ్పీటీసీ. పార్టీ సిద్ధాంతం నచ్చకే కాంగ్రెస్ లో చేరానని వెల్లడి. పదవీకాలం ముగిసిన సర్పంచులకు ఘనంగా వీడుకోలు. గ్రామ అభివృద్ధి కోసం కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపిన గ్రామస్తులు. బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సహాయం. చికిత్స నిమిత్తము చెక్కును అందజేసిన శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు నేరెళ్ల గ్రామ సర్పంచ్ మంజుల మల్లేశం దంపతులు. వారికి కేకే మహేందర్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ పార్టీలోకి నమ్మకంతో వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామంలో మహిళా భవనం కావాలని గ్రామ మహిళలు కోరగా తప్పకుండా వచ్చేలా చూస్తామని మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పూర్మని మంజుల లింగారెడ్డి, మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు వైద్య శివప్రసాద్, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మార్పు కావాలని కోరుకొని మన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకున్నాము. మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొట్టమొదటనే 6 గ్యారంటీలకు మేనిఫెస్టో పెట్టినటువంటి 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలను మొట్టమొదటిని అమలు చేసినటువంటి ప్రభుత్వము మన కాంగ్రెస్ ప్రభుత్వము. మరి ఆ 2 గ్యారంటీల్లో ఒకటి మహిళలకు ఫ్రీ బస్సు పెట్టి ఇప్పుడు మహిళలందరికీ మరి ఆర్థికంగా భరోసా ఇచ్చి వాళ్ళని ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వము మన కాంగ్రెస్ ప్రభుత్వము. అలాగే మరి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 5 లక్షలు ఉన్నదాన్ని 10 లక్షలు చేయడము చాలా సంతోషము. పేదవాళ్లకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆరోగ్యపరంగా ఏ హాస్పిటల్ అయినా లక్షలు ఖర్చు అవుతుంది. మరి అలాంటి లక్షలను మరి తెచ్చుకునే పరిస్థితుల్లో చాలా మంది మరి ఉండరు. కాబట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప విషయము. ఎందుకంటే 10 లక్షలు మరి చాలా గొప్ప విషయము. పేదవాళ్లకు ఆరోగ్యపరంగా ఆదుకుంటున్నటువంటి ఆర్థిక సహాయం ఆదుకున్నటువంటి మరి కాబట్టి నాకు తెలిసింది ఈ ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు నేరెళ్ల నియోజకవర్గం ఒకటి ఉందని చెప్పి ఆ ఎలక్షన్ల రోజులలో మాత్రమే వినబడేది. తర్వాత మీరు చెప్పినా చెప్పకున్నా ఇలా నేరెళ్ల అంటే తెలుగు రాష్ట్రాలంతటినే కాకుండా యావత్ భారతదేశంలో తెలిసిపోయింది. దానికి కారకులు ఎవరయ్యా అంటే ఇసుక దొంగలు. ఆ ఇసుక లారీల కింద పడి అనేక మంది దళిత బడుగు బలహీన వర్గాల పిల్లలు, యువకులు, అనేక మంది పెద్దలు వివిధ రూపాల్లో కొందరు ప్రాణాలు కూడగొట్టుకున్నారు, కొందరు వికలాంగులైనరు. ప్రాణాలు కూడగొట్టుకున్న సందర్భంలో ఇక్కడ ఉన్న యువత ఆవేశానికి లోలై లారీలను తగలబడితే ఇక్కడ పరిపాలిస్తున్న ప్రభుత్వానికి అప్పుడు లారీలే ఎక్కువ అనిపించినాయి తప్ప ఇక్కడ పోయిన ప్రాణాలు ఎక్కువ అనిపించాలి. అందులో నిరసనలో పాల్గొన్న యువకుల పైన ఏ విధమైన దాడి చేసిండ్రు, సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే మాదిరిగా ఏ విధంగా ఇక్కడ పోలీసు యంత్రాంగం ప్రవర్తించింది, దానికి ఏ విధంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సహకరించారనేది కూడా మీ అందరి కళ్ళకు కట్ట. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలము కలవల గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ ముఖ్య మురళీ నాయక్ ప్రారంభించారు. ఆయనకు అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,
మహిళలు పూల వర్షంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ జిల్లా అధికారి వరలక్ష్మి మాట్లాడుతూ గ్రామంలో మొత్తం 4 సెంటర్లు ఉన్నాయని, ఇప్పుడు ప్రారంభించింది 1వ అంగన్వాడీ సెంటర్ అని అన్నారు. పిల్లలకు మంచి పౌష్టికమైన ఆహారాన్ని అందించాలని అంగన్వాడీ టీచర్లకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంటా సంజీవారెడ్డి, పార్టీ ప్రెసిడెంట్ గండి శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముసాబాదు జెడ్పీటీసీ గుండం నర్సయ్య పార్టీ నేతలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పార్టీ మారితే జీర్ణించుకోలేని కొందరు బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. తాను ప్రజా మనిషిని కాబట్టే సర్వే చేసి తనకు జెడ్పీటీసీ టికెట్ ఇచ్చారని, పార్టీ సిద్ధాంతం నచ్చక కాంగ్రెస్ లో చేరారని వెల్లడించారు. అనంతరం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీల నేతలను బీఆర్ఎస్ లోకి తీసుకోవడం మొదలుపెట్టిందే గులాబీ పార్టీ అని ఆరోపించారు. పార్టీ పేరుతో దొంగ ఉద్యోగాలు పొందింది గులాబీ నేతలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీపై నాయకులపై అసత్య ప్రచారాలు, కామెంట్లు పెడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర రాములు గౌడ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కానీ ఇవాళ నేను ఒక సొసైటీ చైర్మన్ను, ఒక ఉమ్మడి జిల్లాకు డబుల్ డైరెక్టర్ను, తర్వాత నీటి సంఘ చైర్మన్ 3 టర్ములు గెలిచిన, తర్వాత జనరల్లో ఒక సర్పంచ్ కూడా గెలిచిన. ఇవన్నీ చూసి నన్ను సర్వే చేసుకొని టికెట్ ఇచ్చిరు తప్ప నేను ఒక నీళ్ళు అమ్ముకోనో ఒక మామూలుగా వ్యక్తిని ఏమి కాదు. అవన్నీ నా చరిత్ర తెలుసుకొని ఇంటెలిజెంట్ రిపోర్ట్ ద్వారానే నాకు మీరు టికెట్ ఇచ్చిర్రు. సరే, మీ టికెట్ ఇచ్చినందుకు మీకు అభినందనలు కాదంటలేను. కానీ ఇవల్ల నాకు మా అల్లునికి మెడికల్ సీట్ ఇచ్చినాం అనేది, కానీ మా అల్లుడు అనేటైనా మెరిట్లో సంపాదించిండు మెడికల్ సీట్ అనేది. ఇవల్ల మా కుటుంబం చరిత్ర, మా అన్న డాక్టరు, అన్న పిల్లలు డాక్టర్లు, నా తమ్ముని బిడ్డ డాక్టరు, ఇవల్ల నా కొడుకు డాక్టరు, ఇవల్ల నా కొడుకులు ఇంజనీర్లు, ఇవల్ల మాది ఒక చదువుకున్న కుటుంబం. ఇవన్నీ లేకపోతే ముస్తాబాద్ తెలంగాణ విగ్రహం దగ్గర మీరు డేట్ ఇస్తారా, నేను డేట్ ఇచ్చినాడు వస్తారా అండి? ఇక్కడనే ప్రజలల్లా మీరు ఎన్ని డబ్బులు కట్టిరో ఆ డబ్బులకు డబ్బులు ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. అవన్నీ గుర్తుంచుకొని మాట్లాడరు బిడ్డ. అనవసరంగా మాట్లాడితే
మర్యాద ఉండేది, అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను మీడియా ప్రకంగా తెలుపుతా ఉన్నా, సవాల్ విసురుతున్నా. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లోపల మరి ప్రతిపక్ష పార్టీలకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సవాల్ విసురుతున్నాం. అదేవిధంగా మరి నిన్న 31వ తారీఖు నాడు మండల కేంద్రం లోపల ఇతర పార్టీలకు సంబంధించినటువంటి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నాయకులందరూ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మా గ్రామానికి ఆవునూరు గ్రామానికి సంబంధించిన జెడ్పీటీసీ ముస్తాబాద్ జెడ్పీటీసీ గుండం నరసన్న గారు పార్టీ రాజ్యం కాలం నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు పట్టణ కేంద్రంలోని క్రేజీ ఫోటో వీడియోగ్రాఫర్ దుకాణంలో బుధవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో షాప్లోని కంప్యూటర్స్, కెమెరాలు, డిజిటల్ పరికరాలు, ఫోటో పరికరాలతో పాటు హార్డ్ డిస్కులు పూర్తిగా కాలిపోయాయి. యజమాని శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ ప్రమాదం వల్ల దాదాపు 3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని అన్నారు. ఈ సందర్భంగా మండల క్రేజీ యూనియన్ సభ్యులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఫోటోగ్రాఫర్ను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఎట్లా జరిగింది అనుకుంటున్నాయి మరి? ఎట్లా షాక్ సర్క్యూట్ అంటే అది ఎలా అయిందో నాకు కూడా ఐడియా లేదు. పోలీసు వాళ్ళు వచ్చారా? నేను రాత్రి వచ్చి వాళ్ళు చూసి స్టేట్మెంట్ తీసుకుని వెళ్ళిపోయాను. అనుమానం అంటే లాక్స్ తీసుకుని అంటే అనుమానం అనేది ఎలా జరిగిందో ఒకసారి కష్టం జరిగింది. మరి మనకి మన ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తారని కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు మండలంలోని పలు గ్రామాలలోని పంచాయతీ కార్యాలయాల్లో పదవీకాలం ముగిసిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను ఎంపీటీసీలు, నాయకులు, గ్రామస్తులు ఘనంగా సత్కరించి వీడుకోలు పలికారు. ఈ సందర్భంగా 5 సంవత్సరాల పాటు గ్రామ అభివృద్ధి కోసం చేసిన సేవలను గుర్తు చేసి వారిని కొనియాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలను గ్రామస్తులకు అందించడంతో పాటు అభివృద్ధి కోసం శ్రమించిన పాలక వర్గానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్, మోహినికుంట, పోతుగల్, గూడెం గ్రామ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్కూల్ గురించి పట్టించుకొని
స్కూల్ అభివృద్ధికి కృషి చేసినందుకు ఆయన కృతజ్ఞతలు చెప్తున్నా. అది అందు గురించి కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నా. మళ్ళీ దీని తర్వాత కూడా ఎవరి నాయకులు ఉన్నా ఈ నేను స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలని చేసింది సర్పంచ్ 3 సంవత్సరాలు మాత్రమే, అందరం 5 సంవత్సరాలు అనుకుంటున్నాం. 2 సంవత్సరాలు మొత్తం కరోనానే లేదు. అది ప్రభుత్వమైనా మన పాలకవర్గమైన ఒక 2 సంవత్సరాలు కరోనాతోటి భీకరమైనటువంటి మన యుద్ధం ప్రకటించుకున్నట్టు అయిపోయింది. ఒకరొకరు మాట్లాడుకోవడం, కలవకపోవడం రాష్ట్రంలో కూడా అట్లే పడ్డది, దేశంలో కూడా అట్లే అయింది, మన గ్రామాల్లో కూడా అట్లే అయింది. సర్పంచ్ కూడా ఇలా కోటుకోవడం దానిపోవడం కారణం ఏంటంటే మేము నష్టపోయినాం. 5 సంవత్సరాలు మేము పాలకవర్గం ఎన్నుకొని 3 సంవత్సరాలు చేసినాం. 2 సంవత్సరాలు కరోనా టైంలో మాకు వేస్ట్ అయిపోయింది. మాకు వచ్చే బిల్లు కూడా రాలేదని చెప్పి వాళ్ళు నిజంగా కూడా చాలా మంది బాధపడుతున్నారు. ఇలా సర్పంచ్ అంటే కేవలం ఈ 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు మాత్రమే పనిచేసింది. కానీ పోవాల్సిన అవసరం లేదు. కానీ ఏదో అది సందర్భం అది అట్లా వచ్చింది. కరోనా అనేది మహమ్మారి వచ్చింది, అందరం కూడా చూసినాం. వచ్చినప్పుడు అందరం కూడా ఢిల్లీకి పోయి తీసుకుందామని సంతోషంతో అందరికి కూడా ఫ్లైట్ బుక్ చేశాం. మొత్తం మందికి పాలకవర్గం, ఇంకా కొంతమంది ముఖ్య నాయకులకు, అంగన్వాడీ టీచర్లకు, ప్రతి ఒక్కరికి 27-30 మంది దాకా నేను ఫ్లైట్ బుక్ చేసిన. 2 లక్షల రూపాయలు ఇచ్చాను. ఆ రోజే పోయేది కదా. అక్కడ ఎయిర్పోర్ట్ బంద్ అయింది, ఢిల్లీలో ఎయిర్పోర్ట్ బంద్ చేసింది కరోనా చేయబట్టి. ఆ పైసలు పోయినాయి. పాపం వీళ్ళందరినీ కూడా ఎక్కించలేకపోయినా, చూపించలేకపోయినా. ఆ వాటి తీసుకున్నమాట మళ్ళీ ఇక్కడనే హైదరాబాద్ సీఎం గారి చేతుల మీద తీసుకోవడం జరిగింది. మళ్ళీ తర్వాత కలెక్టర్ గారు ఇచ్చారు. సందర్భంగా ఢిల్లీకి రాష్ట్రపతి నుంచి తీసుకోవాల్సిన అవార్డును ఇక్కడ మన ముఖ్యమంత్రి ద్వారా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు కరోనా చేయబట్టి. ప్రజలు అధికారం ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో మనం పని చేయకుంటే, ఆశించినంత పని చేయకుంటే అసంతృప్తిగా ప్రజలను ఎప్పుడు కూడా ఉంచద్దు. ఎట్లా ఏదైనా చేసి తృప్తిపరచాలనే ఉద్దేశంతో అనంతపురం అర్బన్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా గురువారం వాహనదారులకు రోడ్డు భద్రత విషయంపై అవగాహన కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఎం గౌతమి నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్జీఓ వీర్రాజు, ఆర్డీఓ గ్రంథి వెంకటేష్, మున్సిపల్ కమిషనర్ స్వరూప్, సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కొంతమంది చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఆ చిన్న చిన్న విషయాలకి ఏ దానికి భయపడద్దండి. మనకి దేవుడు ఇచ్చిన 100 ఏళ్ల భవిష్యత్తుని ఖచ్చితంగా సమృద్ధిగా మనం 100 ఏళ్ళు కంప్లీట్ చేసుకొని పైకి పోతే ఈ నరకంలోకి మళ్ళా రాము. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నారాయణ రెడ్డి టీసీ నారాయణ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం దాదాపు అనుకున్న పథకాలన్నీ పూర్తి చేశారని, రైతులకు పెద్దపీట వేశారని అన్నారు.
రాష్ట్ర రైతులు కష్టాలలో అనేక సంక్షేమ పథకాలు అమలు పరిచారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు ఎన్వి నారాయణ, నేను రైతుభవన్ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా నూతన కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మరి ఈ మధ్యకాలంలో చాలా 14 సంవత్సరాలు నేను సీఎంగా ఉన్నాను, 14 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాను, 40 సంవత్సరాలు మాకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. మరి నేను అనేకమైనటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కానీ నేను ఎక్కువ డెవలప్మెంట్ చేశాను, స్వర్ణాంధ్రప్రదేశ్ చేశానని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు అనేకంగా ఊదరగొట్టే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. నేను చంద్రబాబు నాయుడు గురించి ఒకే ఒక్క విషయం తెలియజేస్తూ ఉన్నాం. గతంలో ఆయన 14 సంవత్సరాలు మీరు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 మధ్య కాలంలో ఏం చేశారని చెప్పేసి ఈ 2 అంశాలపైన మాట్లాడుతున్నాం. మా రైతుల తరఫున అయ్యా రైతు గతంలో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఈ అనంతపురం జిల్లాలో ప్రాజెక్టులు ఉన్నాయి కానీ నీరు లేదు. మరి అటువంటి ఈ రాష్ట్రానికి దేశానికి అన్నం పెట్టేటువంటి రైతులు అనేకమైనటువంటి అకాల వర్షాల వలన ప్రకృతి వైపరీత్యాల వలన పంటలు పట్టక మరి అటువంటి సందర్భాల్లో రైతులు ఆత్మహత్యలు పరంపరంగా కొనసాగుతున్నటువంటి సందర్భాలు అనేకంగా మనం చూసాం. మరి అటువంటి సందర్భాల్లో మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే 2014లో ఎన్నికల ముందు ఒక హామీని తీసుకొని వచ్చాడు, అంటే ఆయన దాదాపు 614 హామీలతో ముందరకు వచ్చి ఆ రైతుల యొక్క పరిస్థితులని దృష్టిలో ఉంచుకొని ఆయన చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే రైతులు రుణమాఫీ చేస్తాను, డ్వాక్రా రుణాలు బంగారు రుణాలు పూర్తి స్థాయిలో మాఫీ చేస్తాను, ఆ తర్వాత ఇంటికో ఉద్యోగం ఇస్తాను, నిరుద్యోగ వృత్తి ఇస్తాను, మహాలక్ష్మి పేరుతో కడుపులో ఉన్నటువంటి బిడ్డకు కూడా పథకాలు ఇస్తానని చెప్పేసి అనేకమైనటువంటి పథకాలు అరచేతుల్లో స్పందం చూపించాడు. అబ్బా నిజమని నమ్మేటువంటి ప్రజలను నమ్మించాడు, నయవంచన చేశాడు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాటి రైతు రుణాలు దాదాపు 75,000 కోట్ల తీసుకున్నాయి రైతుల రుణాలు. మరి ఆయన ఏం చెప్పాడు, బేసరిగా రుణాలు మాఫీ చేస్తానన్నాడా లేదా? మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కోటై కమిటీ అన్నాడు, కుటుంబరావు కమిటీ అన్నాడు. మరి రేషన్ కార్డు మొత్తం అంతా కుటుంబాన్ని తీసుకొచ్చి ఒక రేషన్ కార్డు కింద తీసుకొచ్చి, లేదు నేను ఆ కుటుంబంలో ఉండేటువంటి ఒకే ఒక్కరికి మాత్రం 1,50,000 రుణాలు మాఫీ చేస్తాను అన్నాడా లేదా? ఇదంతా అందరికీ తెలిసిన విషయం రైతులు అర్థం చెప్తా ఉన్నాం. మరి 1,50,000 కదా ఒకేసారి ఇస్తాడనుకున్నాము, ఆయన అన్నాడు 5 సంవత్సరాలు. అనంతపురం అర్బన్ లో తెలుగుదేశం మాజీ మంత్రి పరిటాల రవి తనయుడు పరిటాల శ్రీరామ్ మీడియాతో మాట్లాడారు. ప్రజాసేవకే తన జీవితం అంకితమని, నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు. కులం కాదు మానవ సేవ ముఖ్యమని మీడియాకు తెలిపారు. మొదలు పెట్టడం జరిగింది. అందులో మమ్మల్ని భాగస్వాములు చేసుకున్నందుకు మా రజక సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు పైటాల కుటుంబం రజకుల అభివృద్ధి కోసం గతంలో నుంచి కూడా ఒక మంచి అవినావ సంబంధాలతో మేము ముందుకెళ్ళిన కుటుంబం ఇది. ఈ కుటుంబం నుంచి మన కుల అభివృద్ధి కోసం, మీ పర్సనల్గా కుటుంబాల అభివృద్ధి కోసం అని చెప్పని గతంలో నుంచి కూడా మాకు చేతనైనంత వరకు చేసుకుంటూ ముందుకు వచ్చాం. ఈరోజు వ్యక్తిగతం నుంచి కులాన్ని అభివృద్ధి చేసే దాంట్లో మా వంతు కృషి ఏదైతే ఉందో ఆ కృషిని 100కి 100 పాళ్ళు మేము చేయడానికి, చేసి ఆ పేరు నిలబెట్టుకోవడానికి పైటాల కుటుంబం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాను. ఇప్పుడు రాబోయే కాలంలో ఈ రాక్షస ప్రభుత్వాన్ని పారదోలడానికి రజక సోదరులంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, ఈ జిల్లాలో ఉన్నవాళ్ళు, నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళంతా కూడా మొత్తం అందరూ కూడా బయటకు వచ్చి చైతన్యవంతంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని కూడా చూస్తుంటే మాకందరికీ కూడా గొప్ప ఇన్స్పిరేషన్లానే ముందుకెళ్తుంది. ఖచ్చితంగా మీరందరూ మనమంతా కలవాలి, కలిసి పోరాటం చేస్తేనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం గద్దె తిప్పగలుగుతామనే విషయాన్ని కూడా మనం అందరూ గుర్తు చేసుకోవాలి. ఇదే రకంగా రేపొద్దున తెలుగుదేశం పార్టీ రాబోతోంది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు. ఖచ్చితంగా రజకులకు ఒక ఉన్నతమైన స్థానం మనకు ఖచ్చితంగా రేపు ఉండేటట్టుగా చూస్తామని, అన్నిటికంటే ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అంటే అది బీసీల గవర్నమెంట్, బీసీల ప్రభుత్వం, ఆ బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ.
సో కాబట్టి మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి మన ప్రభుత్వంలో మనకంతా మంచి జరిగేటట్టుగా మనం పోరాడుకోవచ్చు అని చెప్పి ఇది సోదరులందరికీ కూడా తెలియజేయడం. పరిటాలరావు అంటే ఆకలి ఉన్న వానికి అన్నం పెట్టే మహానుభావుడు అంటారు సార్. ఆ విషయంలో మీరు ఇప్పుడు కూడా అదే వారసత్వాన్ని పొందుకున్నారు సార్. మీ దగ్గరికి ఎంతోమంది వచ్చింటారు కదా, తీరా సాదా అనేవారు, వాళ్ళకి మీ యొక్క సాయం ఏం చేస్తారు సార్? ఈరోజు పరిటాల అనేది నా ఇంటి పేరు నుంచి ఎప్పుడో ఒక వర్గానికి పేరు మారిపోయింది. నా ఇంటి పేరు ఎప్పుడు కాదు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న 3 సంవత్సరాల బాధితుడికి జనసేన పార్టీ ఇన్ఛార్జు వినుత కోట ఆర్థిక సహాయం చేశారు. CMCలో చికిత్స పొందుతున్నాడని తెలిసి చికిత్స నిమిత్తము 20,000 రూపాయల చెక్కును అతని కుటుంబానికి అందజేశారు. CMC హాస్పిటల్ డాక్టర్లతో మాట్లాడి డిశ్చార్జ్ ఏర్పాట్లు చేసి చెన్నై ఎగ్మోర్ హాస్పిటల్లో ఉచిత చికిత్స కోసం ఏర్పాట్లు చేస్తామని కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల ఇన్ఛార్జు పేట చంద్రశేఖర్ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై ఖండించిన ముస్తాబాద్ జెడ్పీటీసీ. పార్టీ సిద్ధాంతం నచ్చకే కాంగ్రెస్ లో చేరానని వెల్లడి. పదవీకాలం ముగిసిన సర్పంచులకు ఘనంగా వీడుకోలు. గ్రామ అభివృద్ధి కోసం కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపిన గ్రామస్తులు. బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సహాయం. చికిత్స నిమిత్తము చెక్కును అందజేసిన శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.